హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 30, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల యునెస్కో గుర్తింపుతో వార్తల్లోకి వచ్చిన కోల్డ్ డిజర్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 డేస్లో డిస్కస్ చేసిన టాపిక్, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో ప్రశ్నని మరొకసారి చూడండి. యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ల నెట్వర్క్, యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో తాజాగా చేర్చబడిన కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? లొకేషన్ అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఈ నెట్వర్క్లో మన భారతదేశం నుండి చోటు పొందిన మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్లు ఎన్ని? ఈ కార్యక్రమాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సింపుల్గా చెప్పాలంటే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమాధానాన్ని చూద్దాము. యునెస్కో ఫస్ట్ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ అంతర్జాతీయ సంస్థకి సంబంధించి బేసిక్ పాయింట్స్ చూడండి, జీకే పాయింట్స్ని చూడండి. సో యునెస్కో అంటున్నాను, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ, ఈ అంతర్జాతీయ సంస్థ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, సో ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో విడుదల చేసే రకరకాల జాబితాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ని చూస్తున్నాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే అందులో ఒక జాబితా యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్కి సంబంధించి. సింపుల్గా చెప్పాలంటే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్. సో ఈ జాబితాని లేదా ఈ ప్రోగ్రామ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1971 ఇయర్లో ప్రారంభించింది, 1971. సో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ లేదా యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1971. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని? 18. మరి ఆ 18లో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో చోటు పొందినవి ఎన్ని అంటే 13కు చేరింది ఆ సంఖ్య. సో 13వ దానిపైనే మనం రీసెంట్గా డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఆ 13వ అంశం ఏంటంటే కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్. ఈ కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మన భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ మన భారతదేశంలో ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో అదొకటి. ఇటీవల యునెస్కోచే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో చోటు పొందడం జరిగింది. మరి అందులో చోటు పొందిన తర్వాత మన భారతదేశం నుండి యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో లేదంటే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ నెట్వర్క్లో చేరిన మొత్తం సంఖ్య ఎంతనంట? 13 అంట. 13వది ఏది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పటివరకు ఈ నెట్వర్క్లో భారతదేశంలో చోటు పొందిన మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్లు 13. మరి ఈ ప్రోగ్రామ్ని, ఈ నెట్వర్క్ని, ఈ కార్యక్రమాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1971. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేయొచ్చు. అందులో యునెస్కోకి సంబంధించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? ఇక ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్లోనే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ఫస్ట్ ఏం చేయాలంటే మన భారతదేశంలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి గుర్తుపెట్టుకోండి.
మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. 18. ఆ 18 కూడా ఏ సంవత్సరంలో గుర్తించడం జరిగింది, సంవత్సరాల వారీగా గుర్తుపెట్టుకోవాలి, లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మరి వీటిల్లో యునెస్కోచే గుర్తింపు పొందినవి ఏవి అవి చూడాలి. సో 13కు చేరింది. సో మొత్తం అయితే మన భారతదేశంలో అయితే 18 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. సో భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్స్ 18. ఫస్ట్ వచ్చేసి నీలగిరిని లేదా నీలగిరి ప్రాంతాన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా ఏ సంవత్సరంలో గుర్తించడం జరిగిందంటే 1986. సో ఇది ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉందంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. సెకండ్ నందాదేవి 1988 ఇయర్లో గుర్తించారు, ఉత్తరాఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ వచ్చేసి నోక్రేక్. సో నోక్రేక్ 1988 మేఘాలయ. మానస్ 1989 అస్సాం. సుందర్బన్స్ 1989 వెస్ట్ బెంగాల్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ 1989 తమిళనాడు. గ్రేట్ నికోబార్ 1989 అండమాన్ నికోబార్. సిమ్లిపాల్ 1994 ఒడిషా. డిబ్రూ సైకోవా 1997 అసోం. దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, 1998లో గుర్తింపు పొందింది. పంచ్మరి 1999 మధ్యప్రదేశ్. కాంచన్జంగా 2000 ఇయర్ సిక్కిం. అగస్త్యమలై 2001 కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక అచానక్మర్ అమర్కంటక్ 2005 ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. గ్రేట్ రన్ ఆఫ్ కచ్ 2008 గుజరాత్. కోల్డ్ డిజర్ట్ శీతల ఎడారి అంటాం. సో 2009 బయోస్ఫియర్గా గుర్తింపు పొందిందేమో 2009లో. సో యునెస్కోకి సంబంధించి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో చోటు పొందిందేమో 2025 సెప్టెంబర్ మంత్ గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్. శేషాచలం కొండలు 2010 ఆంధ్రప్రదేశ్. పన్నా 2011 మధ్యప్రదేశ్. సో వాటి యొక్క లొకేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఇస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో, మీకు ప్రతిరోజు క్లాస్లో అందిస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పీడిఎఫ్ని మన యాప్లో అందుబాటులో ఉంచుతున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఈ పీడిఎఫ్ మొత్తం కూడా ఉంటుంది. ఇక చూడండి. సో భారతదేశం యొక్క కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ల నెట్వర్క్లో, యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో తాజాగా చేర్చబడింది. సో లేదంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అన్న ఒకటే. ఓకేనా. ఈ చేర్పుతో భారతదేశానికి చెందిన యునెస్కో గుర్తింపు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్ల సంఖ్య 13కి చేరిందంట. సరిపోతుంది. రీసెంట్గా ఒక సమావేశం అనేది జరిగింది ప్యారిస్ యునెస్కో హెడ్ క్వార్టర్లో. అందులో తీసుకున్న కీలక నిర్ణయం. సో కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి సంబంధించి. ఓకేనా. సో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈ ప్రోగ్రామ్ని 1971లో ప్రారంభించడం జరిగింది. లక్ష్యం ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి మధ్య సమతుల్యతను కాపాడడం కోసం. గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో ఈ నెట్వర్క్లో చేరిన మొట్టమొదటి ఏది అంటే రిజర్వ్ ఏదంటే నీలగిరి. గుర్తుంచుకోండి. 2000 ఇయర్లో. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది దీనిపైన. ఓకేనా. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. ఓకేనా. ఇటువంటి టాపిక్స్ కానివ్వండి, రామ్సార్ సైట్స్ గురించి కానివ్వండి, ఖచ్చితంగా ఫోకస్ చేయండి. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అభ్యర్థులు గుర్తించండి. వార్తలో నిలుస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఏదో వార్తలు నిలిచిన అంశం అని చెప్పేసి కోల్డ్ డిజర్ట్ రిజర్వ్ అని చెప్పేసేసి అది రీసెంట్గా యునెస్కోచే గుర్తింపు పొందింది అని మాత్రమే చెప్పట్లేదు నేను. దానికి సంబంధించి భారతదేశంలో ఉన్న మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని, మరి వాటిలో యునెస్కోచే గుర్తింపు పొందినవి ఎన్ని, ఈరోజు దీని చేరికతో ఎంతకు చేరింది సంఖ్య, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక టాపిక్ని చూస్తున్నామంటే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జనరల్ స్టడీకి సంబంధించి లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కనుక కొనసాగించినాం అనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది మాత్రం వాస్తవము. ఓకేనా. ప్రతిరోజు అభ్యర్థులు చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి పండుగల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మన సంకల్పం రానున్న పోటీ పరీక్షల్లో విజయం సాధించడం. అందుకోసం మీకు ప్రతిరోజు కూడా వీడియోని అందిస్తున్నాను. ఏ పండుగ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు ఒక్కరోజు కూడా నేను క్లాస్ ఆపట్లేదు. సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఓకేనా. సో ఇది అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా. ఈ వీడియోలో
చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాను ఈ ఫెస్టివల్ టైంని దృష్టిలో ఉంచుకొని. అందులో డైలీ సి అనే కోర్స్ ఉంటుంది, అందులో ఈ పీడిఎఫ్స్ ఉంటాయి, కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉన్నాయి చూడండి. అండ్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్లో కూడా కొన్ని శాంపుల్ టెస్ట్లను మీకోసం అందుబాటులో ఉంచాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు స్క్రిప్ట్లో ఇచ్చాను ఆల్రెడీ. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ సెప్టెంబర్ 30th. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూసుంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డులు నమోదైనాయి మన తెలంగాణకి సంబంధించి బతుకమ్మ పండుగ సందర్భంగా. ఆ 2 రికార్డులు దేనికి సంబంధించి డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ లైన్లో చూడండి. ముఖ్యంగా ఈ టాపిక్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదైనాయి సరూర్ నగర్లో నిన్నటి రోజున. సో అత్యంత పెద్దదైన బతుకమ్మ అండ్ ఒక లార్జెస్ట్ గ్యాదరింగ్గా ఎక్కువ మంది ఒకేసారి బతుకమ్మ ఆడడము ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో బతుకమ్మకి ఎప్పటికీ కూడా ఉండే ఒక ఉన్నత స్థాయి మనందరికీ తెలుసు. సో ఇక్కడ చూడండి. సో హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ప్రత్యేకంగా నిర్వహించబడింది. సో సాధించిన రికార్డులు ఏంటంటే, ఒకటి అతిపెద్ద జానపద నృత్య కార్యక్రమము. ఒకేసారి 1000 మందికి పైగా, సింపుల్గా చెప్పాలంటే 1354 మంది మహిళలు పాల్గొన్న బతుకమ్మ నృత్యము. ఇది దేశీయ జానపద సాంప్రదాయాల బలాన్ని ప్రపంచానికి చూపించిందని నిర్వాహకులు తెలిపారు. ఇదొక రికార్డు, లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎట్ వన్ ప్లేస్. నెక్స్ట్ అతిపెద్ద బతుకమ్మ. మన ఇంట్లో పూలతో బతుకమ్మలను పేర్చి పండుగని జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ పెద్దది 63 అడుగుల ఎత్తులో నిర్మించిన విశిష్ట బతుకమ్మ, అత్యంత ఆకర్షణీయంగా మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ. సో 63 feet హైట్. ఓకేనా? సో ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అని అడుగుతారు, సరూర్ నగర్ హైదరాబాద్ పరిధిలోనిది. రైట్. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది లండన్కి సంబంధించిన ఒక సంస్థగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక రికార్డులను నమోదు చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒక పండుగ, మన సంస్కృతిలో భాగము. మహిళలు బతుకమ్మను పేర్చి ఆడతారు. మహిళలనే కాదు, మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినా పట్టణ ప్రాంతాల్లో చూసినా కూడా చాలా వరకు బతుకమ్మ పేర్చిన బతుకమ్మను ఆడిన తర్వాత ఆ బతుకమ్మను పురుషులు మోయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. సో పండుగను జరుపుకోవడం అనేది ఏదో ఒక జెండర్కి మాత్రం ఆపాదించకూడదు. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో భాగము, గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు మన వీడియోని చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి మన సంస్కృతిలో భాగమైన అన్ని అంశాలు కవర్ చేస్తున్నాను. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ని 100% కవర్ చేస్తున్నాను, ఏపీ తెలంగాణ పైన ఫోకస్ చేస్తూ. ఓకేనా? రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. భారతదేశంలో చాలా ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీస్ సాధిస్తున్న ఘనత అద్భుతం. ముఖ్యంగా 2020 కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ని మనం ఎక్కువగా వార్తల్లో చూస్తున్నాము. పోటీ పరీక్షల్లో ఐఐటీస్ పైన పోటీ పడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి ఐఐటీ సాధిస్తున్న ఘనతకి ఒక ఉదాహరణ ఏంటంటే, భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. వివిధ దేశాల్లో ఐఐటీ క్యాంపస్ల ఏర్పాటు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. టాంజానియాలో ఏర్పాటైంది, అండ్ అబుదాబీలో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ కానివ్వండి, ఇటువంటివన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఐఐటీ రోపర్ అంటే పంజాబ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ సంస్థకి, మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, మన త్రివిధ దళాల్లో ఒకటైన ఐఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళానికి మధ్య కుదిరిన ఒప్పందాల గురించి పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ ఒప్పందంలో భాగస్వాములు ఎవరు, సో పార్టీస్ ఎవరు, అంటే ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత చూస్తే సరిపోతుంది. సో ఉద్దేశం ఏంటంటే స్వదేశీ సాంకేతిక అభివృద్ధి కోసం ఒప్పందము. ఐఏఎఫ్కి కావలసిన టెక్నాలజీని సహకరించడంలో టెక్నాలజీ కోసం సహకార భాగస్వామిగా ఐఐటి రోపర్ ఉంటుంది ఐఏఎఫ్ కోసము. ఓకేనా?
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్లో భారత వైమానిక దళం యొక్క మెయింటెనెన్స్ కమాండ్ ఐఏఎఫ్ అని గుర్తుపెట్టుకోండి, భారత వైమానిక దళము, మరియు ఐఐటి రోపర్ పంజాబ్లో ఉంది కదా, ఈ రెండు సంస్థల మధ్య స్వదేశీ సాంకేతిక అభివృద్ధి కోసం మౌలిక ఒప్పందము కుదిరింది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఒప్పందము ఐఏఎఫ్ అవసరాలకు మద్దతు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, ఆపరేషనల్ నిర్వహణ అవసరాలపై దృష్టి సారిస్తుంది. ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే వైమానిక దళం రక్షణ సామర్థ్యాల కోసం స్వదేశీ పరిష్కారాలు అభివృద్ధి చేయాలి, రీసెర్చ్, ప్రోటోటైప్ డిజైన్, డేటా సాంకేతికత, మెటీరియల్ సైన్స్, ఏ ఆధారిత పరిష్కారాలపై కలిసి పనిచేస్తాయి. ఇరు సంస్థలు కూడా సహకరిస్తూ భారత వైమానిక దళంలోని నిర్వహణ, మరమ్మతులు, టెక్నికల్ సపోర్ట్ వ్యవస్థలను మరింత సుదృఢం చేయడము. ఇక ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 8 అక్టోబర్ 1932 ఇయర్లో ప్రారంభము, ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ, సరిపోతుంది. ఓకేనా. ఇక ఐఐటి రోపర్ 2008 ఇయర్లో స్థాపితమైన టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఓకేనా. ఇప్పటికే డిఆర్డిఓ, ఇస్రో, హెచ్ఏఎల్ వంటి రక్షణ సంస్థలతో సహకార పరిశోధనలో ప్రసిద్ధి చెందిన ఇన్స్టిట్యూట్. ఇటీవల ఐఏఎఫ్ వివిధ ఒప్పందాలతో వార్తల్లోకి వచ్చింది. ఐఏఎఫ్ మద్రాస్ ఐఐటితో కుదుర్చుకున్న ఒప్పందం ఏఐ ఆధారిత విమాన ట్రైనింగ్ కోసము రీసెంట్గా మనం చూసాము. ఐఏఎఫ్ ఐఐఎస్సి బెంగళూరుతో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే ఫ్యూచర్ ఎయిర్ ఫ్రేమ్ మెటీరియల్స్ డెవలప్మెంట్ కోసము ఒప్పందము. అండ్ ఈ ఒప్పందాలు దేశీయ రక్షణ టెక్నాలజీలో శాస్త్రీయ మద్దతును పెంపొందిస్తున్నాయి. సో సాంకేతికత పెరుగుతుంది, అటువంటి సాంకేతికత అన్ని రంగాల్లో కూడా విస్తరించాలి, అందులో భాగంగా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి మనం ప్రతిరోజు దాదాపు 1 లేదా 2 టాపిక్స్ని చూస్తున్నాము. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి, ప్రతిరోజు మీకు రక్షణ రంగానికి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్నానో చూడండి. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతారు మ్యాక్సిమం. ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రెండవది వచ్చేసి రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం చూస్తున్న రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్, మూడవది ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, నాలుగవది రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో కుదిరిన ఒప్పందాలు, ఐదవది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది. ఇక లాస్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి రక్షణ రంగానికి సంబంధించి. సో ఇలా 6 సెగ్మెంట్స్గా మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరిహద్దు భద్రత కోసము రాడార్, డ్రోన్ల వినియోగం కోసం ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన సరిహద్దు వెంట, అంటే మన ల్యాండ్ బౌండరీ ఉంది కదా, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ అనుకోండి, ఆ సరిహద్దు వెంట కాపలా కాస్తున్నారు మన బిఎస్ఎఫ్ సైనికులు, ఆర్మీ వారు, జవాన్లు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అటువంటి బిఎస్ఎఫ్ మరియు ఇస్రో, మన భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే సరిహద్దు భద్రత. సో మనకు బౌండరీ వద్ద, సో సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితులను మరింత మెరుగుపరచడంలో భాగంగా డ్రోన్ల వినియోగం అనేది. సో డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు మానవరహిత విమానాలపై ఆధారపడడం అనేది చూస్తున్నాం, అందులో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి. సో సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ మరియు ఇస్రో కలిసి రాడార్ మౌంటెడ్ డ్రోన్ల అభివృద్ధి, డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ ఒప్పందము ఇస్రో, బిఎస్ఎఫ్, రాడార్ మౌంటెడ్ డ్రోన్స్, ఈ 3 పదాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ పోటీ పరీక్ష అయినా కూడా మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ 3 వర్డ్స్ కనబడ్డాయంటే దట్ ఈస్ ద ఆన్సర్. నిమగ్నమైన ఈ డ్రోన్లు భారత్ వెస్టర్న్ సైడ్ అండ్ ఈస్టర్న్ సైడ్ సరిహద్దుల వెంట అధునాతన నిఘా వ్యవస్థగా పనిచేస్తాయి అంట. ఇవి అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్లకుండా ప్రాంతాన్ని పర్యవేక్షించగల సామర్థ్యం కలిగిన రాడార్తో కూడిన డ్రోన్లు అంట. ఇక లక్ష్యం వచ్చేసి పరీక్షాత్మక మరియు శత్రువుల అనుకూలమైన ప్రాంతాల్లో కూడా నిరంతర ఖచ్చితమైన నిఘా కల్పించడము. చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటివి సమయానుకూలంగా గుర్తించి వెంటనే బలగాలను మోహరించడానికి సహాయపడతాయి అంట. సో ఈ టెక్నాలజీ వల్ల. ఓకేనా, సరిపోతుంది, రైట్. ఇక సరిహద్దు వెంట ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా కూడా నిఘాని మరింత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓకేనా, ఎనఫ్. సో బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 1965 ఇయర్లో ఏర్పాటైన భద్రతా బలగాలు న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో పనిచేస్తున్న సిబ్బందిగా చెప్పవచ్చు. ప్రస్తుతం బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరి గారు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఇయర్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో చీఫ్గా ప్రస్తుతం చైర్మన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే వి నారాయణన్ గారు. రైట్. సో డ్రోన్ల పర్యవేక్షణలో భారత అభివృద్ధి కనుక చూస్తే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో డ్రోన్ నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. డ్రోన్ రూల్స్ అనేవి ఇంపార్టెంట్, డ్రోన్ల శిక్షణ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ స్వామ్ డ్రోన్స్, ఏఐ బేస్డ్ సర్వేలెన్స్ డ్రోన్స్ రక్షణ రంగంలో ప్రాముఖ్యంగా చూస్తాం మనము. డ్రోన్ శక్తి మిషన్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 2022 సంవత్సరంలో ప్రారంభించబడిన ఒక మిషన్ డ్రోన్ శక్తి మిషన్. సరిపోతుంది. ఇక జిఎస్టీ అపిలేట్కి సంబంధించి, సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇటీవల జిఎస్టీ తరచూ వార్తల్లోకి వస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017 సంవత్సరం జూలై 1వ తేదీన జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీ ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీకి సంబంధించి మన దేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించాము. రాజ్యాంగాన్ని ఏ సవరణ ద్వారా చేసాం మనం? 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చాము. అలా ఆర్టికల్ 279A బెస్ట్ ఎగ్జాంపుల్. జిఎస్టీ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. జిఎస్టీ స్లాబ్స్ను నిర్ణయించడము, ఏ వస్తువులు ఏ సేవలు ఏ పన్ను పరిధిలోకి వస్తారో నిర్ణయించడం అనేది జిఎస్టీ కౌన్సిల్, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తున్న జిఎస్టీ కౌన్సిల్ యొక్క అధికారాల్లోకి వస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు విధులు నిర్వర్తిస్తారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు రావాలి కదా. అందులో భాగంగా 2017 జూలై 1న అమల్లోకి వచ్చిన జిఎస్టీ సిస్టంలో సంస్కరణలు చూసాము. జిఎస్టీ రీఫార్మ్స్, జిఎస్టీ 2.0 2025 ఆగస్టు 15వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోట వేదికగా మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన ప్రసంగంలో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం. ఇక ఫైనల్గా జిఎస్టీ కౌన్సిల్ ఇటీవల 56th మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయము. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జిఎస్టీ స్లాబ్స్లో 2 స్లాబ్లను కొనసాగిస్తామని చెప్పేసి 5%, 18%, కొత్తగా 40% ఇటువంటివి చూస్తున్నాము. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సో జిఎస్టీ రిఫార్మ్స్ అమల్లోకి వచ్చిన తేదీ సెప్టెంబర్ 22, 2025. గుర్తుపెట్టుకోండి. ఇక జిఎస్టీకి సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వివాదాల పరిష్కారాల కోసము జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అనేది పనిచేస్తుంది. దానికి సాంకేతిక సాయం అందించడంలో భాగంగా మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల లేదా డిజిటల్ మౌలిక వసతుల కోసము టాటా కమ్యూనికేషన్స్ సంస్థ బాధ్యత తీసుకుంది. జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్కి డిజిటల్ మౌలిక వసతుల కోసం ఏ సంస్థ అంటే టాటా. గుర్తుపెట్టుకోండి, టాటా కమ్యూనికేషన్స్. సో టాటా కమ్యూనికేషన్స్ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ కోసం జిఎస్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యత లభించింది. సో జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ టాటా కమ్యూనికేషన్ సంస్థ. లింక్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో నెట్వర్క్ సిస్టమ్స్, క్లౌడ్ సేవలు, ఇవన్నీ టెక్నాలజీ, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ, అలాగే అన్ని ట్రైబ్యునల్ బెంచ్ల మధ్య సమగ్ర నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఉంటుంది. ట్రిబ్యునల్ ఇక్కడ జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అంటున్నాను. అంటే ఈ ట్రిబ్యునల్ జిఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం మాత్రం పనిచేస్తాయి. సర్వసాధారణంగా మనకు చాలాసార్లు కొంత కన్ఫ్యూజన్ ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్. కోర్టు, ట్రిబ్యునల్, రెండింటి మధ్య తేడా ఏంటి, కోర్టు ఏంటి, ట్రిబ్యునల్ ఏంటి అని చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు. సో కోర్టు అంటే అన్ని రకాల వివాదాల పరిష్కార వేదిక తీర్పుల రూపంలో. ట్రిబ్యునల్ అంటే ఏ పర్పస్ కోసమైతే ట్రిబ్యునల్ ఏర్పడిందో దానిపైనే పనిచేస్తుంది, విచారిస్తుంది, తీర్పిస్తుంది, అవార్డు ఇస్తుంది. మరి ఉదాహరణకు చెప్పాలంటే వాటర్ ట్రిబ్యునల్ అంటే నీటికి సంబంధించిన సమస్యలపైన, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే పరిపాలనా రంగానికి సంబంధించిన అంశాలపైన, లేదంటే ఇటీవల కాలంలో మనము చాలా వరకు చూస్తూ ఉంటాము, ఏమంటాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ రంగానికి సంబంధించి. ఇక్కడ జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అంటే జిఎస్టీకి సంబంధించి, అలా పర్టికులర్ అంశం పైన పనిచేసేది ట్రిబ్యునల్. ఓకేనా. సో జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో, మరియు దేశవ్యాప్తంగా 31 రాష్ట్ర స్థాయి బెంచ్లు ఏర్పాటు చేయబడ్డాయి. జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ వివరాలను కనుక చూస్తే వస్తువులు మరియు సేవలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ. ఇది పన్నుల వ్యాజ్యాల పరిష్కారానికి 2వ స్థాయి అప్పీల్ సంస్థగా పనిచేస్తుంది. వ్యాపారులకు సరళమైన, వేగవంతమైన న్యాయ మార్గాన్ని అందించడం దీని ప్రధాన లక్ష్యము. ఓకేనా, సరిపోతుంది. రైట్. జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ అనేది సిజిఎస్టీ చట్టం
2017 ఆధారంగా ఏర్పాటైంది. సో కేంద్ర బెంచ్ సెంట్రల్ బెంచ్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది, రైట్. ఇక టాటా కమ్యూనికేషన్ సంస్థ, గతంలో దీన్ని మనం విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేవాళ్ళము. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. ఇక నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న వ్యవస్థల్లో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది, ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కామన్ ఎలక్ట్రిక్ వెహికల్లో వాడే బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీస్. మీకు ఎగ్జామినేషన్ అడుగుతారు, ఇటువంటివి డైరెక్ట్ అడుగుతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీస్. సో వాటిని ఛార్జింగ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం ఇక్కడ నుండి ఒక పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే వెహికల్ని ఛార్జింగ్ చేసేసి వెళ్ళాలి. ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో వెహికల్ ఆగబోతుంది అనుకోండి, ఛార్జింగ్ పెట్టుకుందామంటే చుట్టుపక్కల ఎక్కడ ఉందని వెతుక్కునే పరిస్థితి ఇప్పుడు కూడా చాలా ఏరియాస్లో ఉంది. అందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల వినియోగదారులు మక్కువ చూపించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనం పరిష్కరించాలి. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ స్టేషన్స్ని మనకు అందుబాటులో ఉండే విధంగా కనుక ఏర్పాటు చేయగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా జనాలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి టర్న్ అవుతారు. సో అందులో భాగంగా పిఎం ఈ డ్రైవ్లో భాగంగా, సో పిఎం ఈ డ్రైవ్ మనం గతంలో ఫేమ్ గైడ్లైన్స్ చూసాము. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఫేమ్ 1 గైడ్లైన్స్ చూసాము, ఫేమ్ 2 గైడ్లైన్స్ చూసాము. రీసెంట్గా మనం పిఎం ఈ డ్రైవ్ని చూస్తున్నాం. పిఎం ఈ డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటి? సో ప్రైమ్ మినిస్టర్ పిఎం, సో ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. గుర్తుంచుకోండి, పిఎం డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి, పిఎం ఈ డ్రైవ్ ఫుల్ ఫామ్. సో ఎలక్ట్రిక్ వెహికల్ల ప్రోత్సాహం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకంగా చెప్పవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ పరిధిలో అమలవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసము కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్, మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా మోర్ దాన్ 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి రాబోతున్నాయి దానికోసం ఉద్దేశించబడి. సో కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 72,300 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికి గాను 2,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక మద్దతు అందించనుంది. సబ్సిడీస్ కూడా ఇస్తారట ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసే వాళ్ళకి. ఈ చర్యల ప్రధాన లక్ష్యం భారత ఎలక్ట్రిక్ వెహికల్ పరికల్పన వ్యవస్థను వేగవంతం చేయడము, చౌకగా మరియు అందుబాటులో ఉండే ఛార్జింగ్ వేదికల్ని ఏర్పరచడము. సో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్లో భాగంగా చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ విధానము ఏ సంస్థ? మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో ఎంత మొత్తము? 10,900 కోట్ల రూపాయల మొత్తము. BHEL. సో పిఎం ఈ డ్రైవ్ అమలు బాధ్యతను చూస్తున్న సంస్థ ఏది అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. వెరీ ఇంపార్టెంట్. సో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ని అభివృద్ధి చేయడము సరిపోతుంది. ఓకేనా? సబ్సిడీ మద్దతు. సో మరి ఈ గైడ్లైన్స్లో మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా, అందులో ఉన్న కొన్ని అంశాలను చూద్దాం. ఎలా సబ్సిడీ ఇస్తారు ఏంటి అనేది. సో విశేషాలు, సబ్సిడీ ప్రాధాన్యత ప్రదేశాలు ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస కాలనీలో 100% సబ్సిడీ ఇస్తారంట కేంద్ర ప్రభుత్వము. ఎయిర్పోర్ట్స్, మెట్రో స్టేషన్స్, టోల్ ప్లాజాలు, ఆయిల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వద్ద ఇన్ఫ్రాపై 80%, ఛార్జింగ్ పరికరాలపై 70% ఇస్తారు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వము. షాపింగ్ మాల్స్, హైవే అవుట్లెట్లు, బ్యాటరీ షాపింగ్ కేంద్రాలు 80% సబ్సిడీ ఇస్తుందంట. ఇక ప్రాధాన్యత ప్రదేశాలు కనుక చూస్తే జనాభా 1 మిలియన్కు మించిన నగరాలు, రాష్ట్ర రాజధానులు, స్మార్ట్ సిటీస్, మెట్రోలకు అనుసంధానమైన పట్టణాల ప్రాంతంలో ఏర్పాటు చేసే వారికి ప్రోత్సహిస్తారు. హైవే కారిడార్స్, బస్ డిపోస్, రైల్వే స్టేషన్స్, ఫ్యూయల్ స్టేషన్స్. అమలు విధానం రాష్ట్ర, జాతీయ నోడల్ ఏజెన్సీలు డిమాండ్ను సమీకరించి స్థలాలు గుర్తించి ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలంట. ఓకేనా? సరిపోతుంది. సో పిఎం ఈ డ్రైవ్ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వెహికల్ మౌలిక సదుపాయాల ప్రోత్సాహం కోసము చేయడం జరిగింది. ఫేమ్ గతంలో ఉండేది 2015. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ స్థాపన వచ్చేసి 1964. వారే కదా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్కి సంబంధించిన అమలు బాధ్యతలు. ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా? సో బెల్ ప్రస్తుత
సిఎండి ఎవరున్నారు. సో కొన్ని సంస్థలకు సంబంధించి మీరు చూడండి, ఏదైనా సంస్థ గురించి చెప్పినప్పుడు ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ ఇక్కడ, ప్రస్తుతం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, ఇటువంటి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా June 1, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో దీనిపైన క్వశ్చన్ అడిగారు. ఎలా అడిగారంటే, సంస్థలు ఇస్తున్నారు, సంస్థల యొక్క అధిపతులు ఎవరు, ఇలా అడుగుతున్నారు. చాలా క్వశ్చన్స్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృత అని చెప్పేసి ప్రకటన చేశారు కదా, గ్లాస్గో సదస్సులో, కాప్ సదస్సులో. COP 26 2021 ఇయర్లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ప్రకారం 2070 నాటికి భారత్ నెట్ జీరో కార్బన్ ఉద్గార దేశంగా మారాలని. ఇక నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 ఒక రిపోర్ట్ రీసెంట్గా విడుదలైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేశారు ఫారెస్ట్ రిలేటెడ్ గణాంకాలు. సో ఎన్వైర్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 అనేది మొట్టమొదటిసారి విడుదలైన ఒక నివేదికగా చెప్పచ్చు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుండి. అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. మనం లాస్ట్ ఇయర్ 2024 ఇయర్ డిసెంబర్లో విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చూసాము 2023, బట్ రిలీజ్డ్ ఇన్ 2024. దట్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఈ గణాంకాలు రీసెంట్గా చండీగఢ్లో జరిగిన ఒక సదస్సులో రిలీజ్ చేసిన గణాంకాలు. సో కేంద్ర గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెప్టెంబర్ 2025లో రీసెంట్గా ఒక సదస్సు, సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ చండీగఢ్లో జరిగింది. ఆ సందర్భంగా ఎన్వైర్మెంట్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 అనే నివేదికను విడుదల చేశారు. ఇది అటవీ లెక్కలపై ప్రత్యేకంగా విడుదలైన మొదటి నివేదికని అంట, అటవీ లెక్కలు, అటవీ గణాంకాలపైన. సో ఈ రిపోర్ట్లో ఉన్న గణాంకాలు ఏంటంటే, భారత అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైందంట. ఎప్పటి నుండి 2010-11 నుండి 2021-22 వరకు ఏ విధంగా పెరుగుదల నమోదైందంటే, మొత్తం పెరిగిన అటవీ భూభాగం ఈ మధ్యకాలంలో మొత్తం పెరిగిన అటవీ భూభాగం వచ్చేసేసి 17,444.61 చదరపు కిలోమీటర్లు అంట. ప్రస్తుతం మొత్తం అటవీ విస్తీర్ణం భారతదేశంలో కనుక చూస్తే ఈ గణాంకాల ప్రకారము 7.15 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 21.76% కవర్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ వేరు, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 వేరు, చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఫిజికల్ అసెట్ అకౌంట్ ప్రకారం రాష్ట్రాల వివరాలను చూస్తే కేరళ రాష్ట్రంలో ఎంత పెరిగిందట అంటే 4,137 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగిందంట. కర్ణాటకలో 3,122 చదరపు కిలోమీటర్లు, తమిళనాడులో 2,606 చదరపు కిలోమీటర్లు. ఇక ఎక్స్టెంట్ అకౌంట్ వివరాలను కనుక చూస్తే మొత్తం అటవీ విస్తీర్ణ పెరుగుదల 3,356 చదరపు కిలోమీటర్లు. ఓకేనా. ఇక రిపోర్టెడ్ ఫారెస్ట్ ఏరియా పెరుగుదల చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6.3% పెరిగిందంట, ఒడిషా రాష్ట్రంలో 1.97%, జార్ఖండ్లో 1.9%. ఇక దేశవ్యాప్తంగా చూస్తే 23.48% నుండి 23.59% స్వల్పంగా పెరిగిందంట. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఓకేనా. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు 2023 గణాంకాలు 2024లో రిలీజ్ అయినాయి. దానిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్షను ఖచ్చితంగా అడుగుతారు. మీకు నేను CA 360లో ప్రత్యేకంగా చెప్పిన టాపిక్ అది. ఇక సో మనము మన అవసరాల కోసం టెక్నాలజీ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాము. అందులో భాగంగా శాటిలైట్స్ని నింగిలోకి పంపుతున్నాం. నీరు మీద ఆర్బిట్లో అవి ప్రయాణం చేస్తూ మనకు కావాల్సిన సాంకేతికతను అందిస్తున్నాయి. మరి దేనికైనా కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ మనం నింగిలోకి పంపించిన, మన అవసరాల కోసం పంపించిన శాటిలైట్ నిర్ణీత కాలం మాత్రమే పనిచేస్తుంది. మరి ఆ తర్వాత కాలం చెల్లిపోతుంది, దానికి ఇక సేవలు అందించలేదు. అది స్పేస్ డెబ్రిస్గా అంతరిక్షంలో మిగిలిపోతుంది. స్పేస్ డెబ్రిస్గా ఉంటుంది. అంతరిక్ష చెత్త అంటాము, స్పేస్ జంక్ అంటాము. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య గొడవలు ఈ స్పేస్ డెబ్రిస్ వల్ల జరుగుతాయి. ఎందుకంటే ప్రతి దేశం కూడా టెక్నాలజీని పెంచుకోవడానికి విపరీతంగా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నాయి. మరి అంతరిక్షంలో కూడా మొత్తం కూడా ఇక జంక్ అయిపోయింది అనుకోండి, చెత్త నిండిపోయింది అనుకోండి. ఉదాహరణకి ఒక దేశం పంపించిన ఒక శాటిలైట్ కాలం చెల్లి చెత్తగా తిరుగుతుంది. ఇంకో దేశము ఈరోజు ఒక కొత్త శాటిలైట్ పంపించింది. ఈ కొత్త శాటిలైట్కి ఆల్రెడీ ఆ స్పేస్ డెబ్రిస్ వచ్చేసి ఢీకొందనుకోండి అతి వేగంగా, ఆ దేశం యొక్క శాటిలైట్ అంత ఖర్చుతో పంపించిన శాటిలైట్ అనేది వేస్ట్. ఇక
మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశాల మధ్య గొడవలు కూడా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో స్పేస్ డెబ్రిస్ లేదా స్పేస్ జంక్ లేదా అంతరిక్ష చెత్త నిర్వహణ అనేది ప్రధాన ధ్యేయంగా చాలా దేశాలు పనిచేస్తున్నాయి. జపాన్, భారత్ లాంటి దేశాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక స్పేస్ స్టార్టప్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్పేస్ స్టార్టప్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని మనకు పరిచయం చేసింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము. అందులో భాగంగా స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, అగ్నికుల్ కాస్మోస్ కానివ్వండి, ఇటువంటి చాలా వస్తున్నాయి. అలా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్పేస్ స్టార్టప్ పేరేంటంటే కాస్మోసార్ స్పేస్. ఈ సంస్థ అంతరిక్ష శీతలాల తొలగింపులో నిర్వహణ చేస్తుందంట, నిమగ్నం అవుతుందంట. సో స్టేట్మెంట్ చూడండి. సో కాస్మోసార్ స్పేస్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాద్ బేస్డ్ సంస్థ అంతరిక్ష వ్యర్థాల తొలగింపు కోసం రోబోటిక్ వ్యోమ నౌకల అభివృద్ధిపై పనిచేస్తుంది. రోబోటిక్ వ్యోమ నౌకలను పంపించి అంతరిక్ష చెత్త ఉంటుంది కదా, దాన్ని నిర్వహిస్తుందంట. అంటే దాన్ని కలెక్ట్ చేయడము అటువంటివి. ఈ సంస్థను ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ చిరంజీవి ఫణీంద్ర గారు స్థాపించారు. ఏ సంస్థను? కాస్మోసార్ స్పేస్. అంతరిక్ష చెత్త తొలగింపుపై కీలక పాత్ర పోషించబోతోంది అతి త్వరలో. ఈ సంస్థ లక్ష్యం ఏంటంటే నిరుపయోగంగా లేదా కాలం చెల్లిన ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు వంటి వ్యర్థ శీతలాలను తొలగించడం కోసము. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలు, నూతన ఉపగ్రహ ప్రయోగాలకు ప్రమాదం నివారించడము. రోబోటిక్ వ్యోమ నౌకలు టెక్నికల్గా యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ సిస్టమ్స్ ద్వారా శీతలాల తొలగింపు చేయడము సరిపోతుంది. రైట్. ఇక అంతరిక్ష శీతలాల ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి చూడండి. ఇక కాస్మోసార్ స్పేస్ స్టార్టప్ మన భారతదేశంలో పనిచేస్తున్న సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఇతర దేశాల ప్రయత్నాలు స్పేస్ డెబ్రిస్ నిర్వహణ కోసము ఉదాహరణకు చెప్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ క్లియర్ స్పేస్ 1 అని చెప్పేసేసి ప్రయోగము 2026లో శీతల తొలగింపు కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక యూకేకి సంబంధించి రిమూవ్ డెబ్రిస్ అని చెప్పేసి 2018లో ప్రయోగించబడిన శీతల క్యాప్చర్ మిషన్. ఓకేనా. నాసా ఆర్బిటాల్ డెబ్రిస్ ప్రోగ్రామ్ ఆఫీస్ శీతలాల ట్రాకింగ్ కోసం ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ ఆస్ట్రోసాట్ అనే ఒక ఉపగ్రహం స్పేస్ అబ్జర్వేటరీ ఇటీవల 10 సంవత్సరాల పూర్తితో వార్తల్లోకి వచ్చింది. అంతరిక్ష రంగంలోకి లేదా అంతరిక్షంలోకి పంపించబడిన ఒక స్పేస్ అబ్జర్వేటరీ ఇటీవల ఒక మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చింది. మరి దీన్ని ఈ పేలోడ్ని ఈ శాటిలైట్ని నింగులోకి పంపించడానికి ఉపయోగించిన రాకెట్ పేరేంటి, ఏ సంవత్సరంలో ప్రయోగం జరిగింది, ఉద్దేశం ఏంటో ఒకసారి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత తొలి అంతరిక్ష ఖగోళ పరిశీలన అబ్జర్వేటరీ ఒక శాటిలైట్ 10 ఇయర్స్తో వార్తల్లోకి వచ్చింది. ఆస్ట్రోసాట్ శాటిలైట్. సో ఆస్ట్రోసాట్ అనేది భారతదేశం మొట్టమొదటి బహుళ తరంగ దైర్ఘ్య అంతరిక్ష పరిశీలన కేంద్రము. ఇది అల్ట్రావైలెట్, సాఫ్ట్ ఎక్స్రే, హార్డ్ ఎక్స్రే తరంగ దైర్ఘ్యంలో ఒకేసారి విశ్వాన్ని పరిశీలించగలిగే సామర్థ్యం ఉన్న ఉపగ్రహము శాటిలైట్. ఇస్రోతో పాటు టాటా బేసిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ వచ్చేసేసి ఐఐఏ బెంగళూరు, ఐయుసిఏఏ పూణే, ఆర్ఆర్ఐ బెంగళూరు సంస్థలతో పాటు కెనడా, యూకే వంటి దేశాలు భాగస్వామ్యంగా ఈ ప్రాజెక్టులో అప్పుడు నిమగ్నమైనాయి. 2025లో ఆస్ట్రోసాట్ తన కక్షలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలా వార్తల్లోకి వచ్చింది. సో 28 సెప్టెంబర్ 2015 రోజున దీని ప్రయోగం జరిగింది. 28 సెప్టెంబర్ 2025 10 ఇయర్స్ ఇన్ ఆర్బిట్తో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. మరి దీన్ని పంపడానికి ఈ పేలోడ్ని ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడానికి ఏ రాకెట్ని ఉపయోగించారో లాంచ్ వెహికల్ని అంటే పిఎస్ఎల్వి C30 ఎక్సెల్ కన్ఫిగరేషన్ గుర్తుంచుకోండి. ఓకేనా. సో లక్ష్యాలు ఒకే సమయంలో బహుళ తరంగ దైర్ఘ్యాల్లో ఖగోళ ఘటనలను పరిశీలించడం అనేది ఉద్దేశంగా. భారత ఖగోళ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధనలో స్వయం పరిపూర్ణతను కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. సరిపోతుంది. ఓకేనా. సో ఇస్రో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్రస్తుతం చీఫ్గా నారాయణన్ గారు. ఓకేనా. ఆస్ట్రోసాట్ ప్రత్యేకతలు ప్రపంచంలో ఒకే ఉపగ్రహంలో యూవీ విజిబుల్ ఎక్స్రే పరిశీలన సామర్థ్యం కలిగిన అరుదైన మిషన్ ఆస్ట్రోసాట్ 10 ఇయర్స్తో వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకేనా. ఇక ఇథాంబ్యూటాల్ హైడ్రోక్లోరైడ్ ఔషధంపై యాంటీ డంపింగ్ దర్యాప్తు అనేది ప్రారంభమైందంట. ఇథాంబ్యూటాల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని డ్రగ్స్కి సంబంధించి
యాంటీ డంపింగ్ అంటే ఏంటంటే వివిధ దేశాల నుండి మన భారతదేశానికి వస్తున్న వాటిపై కొన్ని నిషేధాలు విధించడము. ఎందుకంటే స్థానిక ధరలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కీలక నిర్ణయం మనం చూస్తూ ఉంటాము. సో చూద్దాం. సో భారత ప్రభుత్వం ట్యూబర్క్యులోసిస్ టీబీకి సంబంధించి ఉపయోగించే ఒక ఔషధము ఇథాంబ్యూటల్ హైడ్రోక్లోరైడ్ దిగుమతులపై మన దేశంలోకి దిగుమతులు చేయడంపై యాంటీ డంపింగ్ దర్యాప్తుని ప్రారంభించింది. చైనా మరియు థాయిలాండ్ నుండి దిగుమతి అయ్యే ఈ ఔషధంపై విచారణ ప్రారంభించబడి ఎగ్జామినేషన్లో అడుగుతారు యాంటీ డంపింగ్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన అని. సో ఈ దర్యాప్తు లుపిన్ కంపెనీ ఫిర్యాదు ఆధారంగా ప్రారంభించబడింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఈ దర్యాప్తును నిర్వహిస్తుందంట. యాంటీ డంపింగ్ దర్యాప్తు ఉద్దేశాలు ఏంటంటే విదేశీ కంపెనీలు స్థానిక ధరల కంటే తక్కువ ధరలకు ఉత్పత్తులు దిగుమతులు చేస్తే దేశీయ పరిశ్రమలకు నష్టం జరుగుతుంది. మన పరిశ్రమలు నష్టం జరుగుతున్నప్పుడు ఇటువంటి చేయాల్సింది ఖచ్చితంగా యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడం అటువంటివి. ఈ దర్యాప్తు ద్వారా చైనా థాయిలాండ్ నుంచి దిగుమతి ఔషధాలపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలా లేదా అనే నిర్ణయం తీసుకోబోతున్నారు. గుర్తుంచుకోండి. దేశీయ ఔషధ తయారీ సంస్థల స్థిరత, ధరల సమతుల్యత, పరిశ్రమ రక్షణ కల్పించడమే యాంటీ డంపింగ్ డ్యూటీ యొక్క ఉద్దేశం. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇథాంబ్యూటల్ హైడ్రోక్లోరైడ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఏ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు, ఏ దేశాలకు సంబంధించి చైనా థాయిలాండ్ నుండి లుపిన్ కంపెనీ ఇచ్చిన కంప్లైంట్ మేరకి యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలా వద్దా అని ఒక దర్యాప్తు ప్రారంభించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో. వాణిజ్య వ్యవహారాలు, ఎగుమతులు దిగుమతులు అంటేనే వాణిజ్య వ్యవహారాలు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు. రైట్. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటంటే విదేశాల నుండి తక్కువ ధరలకు దిగుమతి చేసే ఉత్పత్తులపై విధించే అదనపు పన్ను. ఇది దేశీయ తయారీదారులను రక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక అగ్నిపర్వతం యొక్క స్ట్రెచ్ లేదా బెల్ట్ అనొచ్చు. ఏ ప్రాంతంలో అంటే గ్రీస్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. శాంటోరిని అండ్ కొలంబో వాల్కనోస్ ఒకే మ్యాగ్మా స్ట్రెచ్తో ఉన్నాయని చెప్పేసి పరిశోధన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాంటోరిని, కొలంబో అగ్నిపర్వతాల మ్యాగ్మా కనెక్షన్ పైన ఇటీవల పరిశోధన జరిగింది. సో అవి ఎక్కడున్నాయంటే గ్రీస్లోని శాంటోరిని మరియు కొలంబో అగ్నిపర్వతాలు కొలంబో అగ్నిపర్వతాలు ఒకే భూగర్భ మ్యాగ్మా నిల్వ వ్యవస్థలో అనుసంధానమై ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సో ఎగ్జామినేషన్ అడగచ్చు. ఒకే భూగర్భ మ్యాగ్మా నిల్వ వ్యవస్థలో అనుసంధానమై ఉన్నట్లు వార్తల్లోకి వచ్చిన శాంటోరిని, కొలంబో ఎక్కడ? గ్రీస్, ఐరోపా ఖండంలో. 2024-25లో 1200కి పైగా భూకంపాలు నమోదు కావడంతో ఈ అనుసంధానం గుర్తించబడింది. సో ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాల గురించి కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత లేదా వివాదాస్పదమైన వార్తల్లోకి వస్తున్న ప్రాంతాలు ఏవైతుంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎర్త్ ఫేక్స్, సునామీస్ ఇటువంటి వాటిపైన మనం చూస్తున్నాం చాలా వరకు. సిస్మిక్ మరియు జీపీఎస్ డేటా ఆధారంగా మ్యాగ్మా మూలాలు ఒకటే అని నిర్ధారించారు. ఏం లేదు, ఈ రెండు అగ్నిపర్వతాలకు మ్యాగ్మా మూలం అనేది ఒకటే అని నిర్ణయించడం జరిగిందంట. పరిశోధనలో వాస్తవాలు బయటపడ్డాయి. ఎందుకు పరిశోధన చేశారు కూడా చెప్పాను. రైట్, సరిపోతుంది. సో శాంటోరిని తీరా గ్రీస్ దేశానికి చెందిన ఒక ప్రఖ్యాత అగ్నిపర్వత ద్వీప సమూహం. కొలంబో సముద్ర మట్టానికి దిగువ, శాంటోరిని తూర్పు దిశలో ఉంటుంది. రెండు కూడా గ్రీసే. ఓకేనా. ఇక నెక్స్ట్, ఇది ఒక ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ప్రైవేట్ సంస్థకు సంబంధించి. కాకపోతే ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. ఇటీవల వాట్సాప్కి పోటీగా మన భారతదేశంలో వార్తల్లోకి వచ్చిన సోషల్ మీడియా యాప్ అని పేరు ఇచ్చి అడగవచ్చు. అలా కూడా అడుగుతున్నారు. పోటీ పరీక్షలు ఇదే అడగాలి, ఇది మాత్రమే అడగాలని ఒక రూల్ లేదు. ఏదైనా అడగవచ్చు, ఇంపార్టెన్స్ని బట్టి చూస్తారు అంతే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్సాప్కు పోటీగా అరెట్టై అనే ఒక సోషల్ మీడియా యాప్ వార్తల్లోకి వచ్చింది మన భారతదేశానికి సంబంధించి. వాట్సాప్ ఏదైతే మనం వాడుతున్నామో, ఏదైతే అడిక్ట్ అయ్యామో దానికి పోటీగా మన భారతదేశ అవసరాల కోసము అధునాతన ఫీచర్స్తో ఇప్పటికీ ఇలాంటివి చాలా దేశాలు చూస్తున్నాం. రీసెంట్గా మనం లాస్ట్ 1 మంత్లోనే రష్యాలో మ్యాక్స్ అనే ఒక సోషల్ మీడియా యాప్ వాట్సాప్కి కాంపిటీటర్గా రష్యాలో తయారైన యాప్ అటువంటిది. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి అరెట్టై అంటే ఏంటంటే, అరెట్టే అంటే తమిళ్ వర్డ్ అరెట్టై లేదా అరైట్టే. సో అరెట్టై అనే కొత్త మెసేజింగ్ యాప్ని చెన్నైకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ జోహో అభివృద్ధి చేసింది. డైరెక్ట్ సరిపోతుంది. తమిళంలో అరైట్టే అంటే కబూర్లు, ముచ్చట్లు అన్నట్టు అర్థం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వాయిస్, వీడియో కాల్స్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది దీనిలో ఉంటుంది, భద్రత. ఓకేనా. ఏ సంస్థ తీసుకొచ్చింది దేనికి పోటీగా? ఇక జోహో కార్పొరేషన్ చెన్నై, తమిళనాడు సంబంధించి, అందుకే అరైట్టే తమిళ వర్డ్ని పెట్టారు.
రైట్. వాట్సాప్ అనేదేమో మెటా, కాలిఫోర్నియా, అమెరికాకు సంబంధించిన సంస్థ. ఓకేనా. ఇక ఇతర దేశీయ మెసేజింగ్ యాప్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, మన భారతదేశంలో సందేశ్ యాప్ అని ఒకటి ఉంది, భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన యాప్. నెక్స్ట్ కింబో, బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలోని యత్నం, కానీ అది నిలవలేదు. నెక్స్ట్ భారత్ డాట్ చాట్ ఎంఎస్ఎంఈ టార్గెట్తో ఇటీవల అభివృద్ధిలో ఉందంట. ఇక ఈరోజు వార్తల్లో నిలిచిన కొంతమంది వ్యక్తుల గురించి చూద్దాము. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము, గిరీష్ చంద్ర కాదు, శిరీష్ చంద్ర ముర్ము. మన గతంలో కాగ్గా విధులు నిర్వర్తించిన గిరీష్ చంద్ర ముర్ము గారి గురించి చూసాము. గిరీష్ చంద్ర ముర్ము సోదరుడు ఈ శిరీష్ చంద్ర ముర్ము. వాస్తవానికి న్యూస్ పేపర్లో కూడా గిరీష్ చంద్ర ముర్ము ఫోటోను ఇచ్చారు. సో అది కాదు ఫోటో, తన ఫోటో ఇది. శిరీష్ చంద్ర ముర్ము ఇతను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులై వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, ఒక రెగ్యులేటరీ బ్యాంకు, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి అటువంటి ఆర్బీఐలో గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. అందులో ఒకరిగా గవర్నర్ ఏమో ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఓకేనా. శిరీష్ చంద్ర ముర్ము నియామకము. శిరీష్ చంద్ర ముర్మును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమించింది. ఆయన అక్టోబర్ 9, 2025 నుంచి 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. అక్టోబర్ 8న పదవీకాలం ముగియనున్న ఎం రాజేశ్వరరావు గారి స్థానంలో ముర్ము గారు నియమితులయ్యారు. ప్రస్తుతమైన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎవరెవరు ఉన్నారు పేర్లు. ఓకేనా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 1935 ఇయర్లో ఏర్పడింది. ఏదైనా ఒక సంస్థ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను నేను. మీకు జీకే పాయింట్స్ నుండి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావాలి. ఒకటే నా స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించాలి మీరు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ కోణంలో కాన్సెప్ట్ నుండి మీకు మార్క్స్ రావాలి. జీకే పాయింట్స్ని అడిషనల్గా ఇవ్వడం వల్ల ఇక్కడ నుండి కూడా మీకు మార్క్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలగాలి. ఓకేనా. సో ప్రస్తుతం ఎవరున్నారు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు. మొత్తం 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఇప్పుడు నూతన డిప్యూటీ గవర్నర్ నియామకం అనేది ఉంది. ఓకేనా, సరిపోతుంది. ఇక బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి నూతన డైరెక్టర్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి కనాత్ దాస్. ఓకేనా, ప్రముఖ శాస్త్రవేత్త. డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 1890 ఇయర్లో ఏర్పాటైంది. బాటనీ అంటే వృక్షాలకు సంబంధించి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కోల్కతా. సో గుర్తుపెట్టుకొని కనాత్ దాస్ గారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 13th డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఓకేనా. సో తను మైకాలజిస్ట్, ఓకేనా, మష్రూమ్ సైంటిస్ట్గా పేరొందిన వ్యక్తి. రైట్, సరిపోతుంది. సో కనాత్ దాస్ గారు డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. బిఎస్ఐ మొట్టమొదటి డైరెక్టర్ జార్జ్ కింగ్ ఉండే. ఓకేనా. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం జార్జియో మెలోని. ఏ దేశం? ఇటలీ. ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం కూడా తను ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటలీకి సంబంధించి ఐరోపా ఖండంలోనే ఒక దేశము. తన యొక్క ఆత్మకథ జార్జియో మెలోని, ఇటలీ ప్రధాని యొక్క ఆత్మకథ. లాస్ట్ 1.5-2 years నుండి విదేశీ మార్కెట్లలో అద్భుతంగా ఉన్న ఒక పుస్తకము. ఇటీవలే అమెరికా, భారత్లో కూడా ఈ బుక్ని ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి ఒక వార్తను కూడా మనం చూసాము. ఇక్కడ జార్జియో మెలోని గారి ఆత్మకథ, తన పుస్తకానికి ముందు మాట ఫోర్వర్డ్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాశారు. సో ఇక్కడ రీసెంట్గా మన్ కీ బాత్లో తను చెప్పడం జరిగింది, జార్జియో మెలోని గారి ఆత్మకథని మన భారతదేశంలో కూడా విడుదల చేస్తారని చెప్పేసి. జార్జియో మెలోని ఆత్మకథ ప్రధాని మోదీ గారు ముందు మాట రాశారు, జార్జియో మెలోని. సో పుస్తకం పేరు ఏంటంటే ఐ యామ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ అనే ఒక పుస్తకము రూపా పబ్లికేషన్స్ వారు మన భారతదేశంలో విడుదల చేస్తారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని రాసిన ఆత్మకథ ఐఎమ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్. గుర్తుపెట్టుకోండి. ఏ దేశ ప్రధాని అంటారు, బుక్ పేరు ఇచ్చిన అనుకోండి, ఐఎమ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ అనే పుస్తకం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ దేశ ప్రధాని ఆత్మకథ అంటారు. ఆత్మకథ అంటే వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోవడము. బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు రాయడము. ఆటోబయోగ్రఫీ ఆత్మకథ. ఓకేనా, సరిపోతుంది. రైట్.
సో తన యొక్క జ్ఞాపకాలు, తను చిన్ననాటి నుండి పెరిగిన అనుభవాలు, కొన్ని ఇన్స్పిరేషనల్ కోట్స్, తన జర్నీలో ఉన్న కొన్ని ఇన్స్పిరేషన్ యువతకు పనిచేస్తాయి, నెక్స్ట్ జనరేషన్ పనిచేస్తాయని ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇటలీ, సో తన పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ. కొంతమంది దేశాధినేతల గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ కూడా చూడాలి, రైట్. భారత్ ఇటలీ సంబంధాలు ప్రస్తుతం అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం చూడవచ్చు మనం ఇది. ఇటలీ రాజధాని వచ్చేసి రోమ్, కరెన్సీ యూరో. ఇక క్రీడలకి సంబంధించి సో ఫిఫా వరల్డ్ కప్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా అంటాము. ఫిఫా వరల్డ్ కప్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుంది కదా. లాస్ట్ టైం 2022 ఇయర్లో అర్జెంటీనా ఫ్రాన్స్ పైన గెలిచింది లియోనెల్ మెస్సీ సారథ్యంలో. ఇక నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో జరగబోతుంది కదా. దానికి సంబంధించిన మస్కట్స్ ఇటీవల ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చినాయి. క్లచ్, మ్యాపిల్, జయు మస్కట్స్ పేరు. ఇవే 3 మస్కట్స్. ఏదైనా ఒక క్రీడకు సంబంధించి అంతర్జాతీయ టోర్నమెంటు, ప్రపంచ కప్లకు సంబంధించి మస్కట్స్, లోగోస్ ఇవి ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం అధికారికంగా 3 మస్కట్లు ఆవిష్కరించబడ్డాయి. ఆతిథ్య దేశాలు ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతోంది? అమెరికా, కెనడా, మెక్సికో. అమెరికా, కెనడా, మెక్సికోకి చెందిన 3 మస్కట్స్ ఇవి. ఇక్కడ క్లచ్ అంటేనేమో ద బాల్డ్ ఈగిల్, ఇది అమెరికాని రిప్రజెంట్ చేస్తుంది, ఆతిథ్య దేశాలు ఇవి. సో మ్యాపిల్ ద మూస్, ఇదేమో కెనడా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి జయు ద జాగ్వార్, ఇది మెక్సికోని రిప్రజెంట్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ 3 కూడా ఉన్నాయి. ఎస్, ఏ దేశాన్ని ఎవరెవరు రిప్రజెంట్ చేస్తారని. సో ఏ దేశాలకు సంబంధించిన కూడా ఇటువంటి సమాచారం వార్తలకు వస్తే చూడండి. ఇక అదనపు సమాచారం ఎక్కడ జరగబోతుంది. అండ్ క్రీడలకు సంబంధించి అఫీషియల్గా షెడ్యూల్ ఫిక్స్ అయింది అంటే రానున్న పోటీ పరీక్షలు దానికి సంబంధించి అడుగుతారు. అఫీషియల్ ఫిక్స్ అయిపోయింది. 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటారు డైరెక్ట్గా, ఓకేనా. సో జూన్, జూలై 2026లో, ఇంకా అధికారిక తేదీలు ఖరారు కాలేదు, జరగబోతుంది, రైట్. ఇక అంతర్జాతీయ క్రికెట్కు క్రిస్ వోక్స్ వీడ్కోలు. ఇటీవల భారత్తో జరిగిన ఒక మ్యాచ్లో క్రిస్ వోక్స్ చూపించిన ఒక స్పిరిట్ అద్భుతం. తన చెయ్యి విరిగిన లేదా చేతికి ఫ్రాక్చర్ లాంటిది తీవ్ర గాయం ఉన్నా కూడా పట్టి పెట్టుకొని మరి తను ఒక పట్టితో మరి వచ్చి బ్యాటింగ్ చేసే ప్రయత్నము, ఇటువంటి చాలా ఇన్స్పిరేషన్. సో క్రిస్ వోక్స్ ఒక బౌలర్, బట్ అత్యవసర పరిస్థితుల్లో జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్తో కూడా సమాధానం చెప్పే క్రీడాకారుడు. ఇంగ్లాండ్ జాతీయ జట్టు సభ్యుడు, క్రికెటర్, క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు క్రిస్ వోక్స్, ఓకేనా. గ్రేట్ బౌలర్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ నెంబరు? మొదటిసారి ఈ టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఈ టోర్నీని భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? 2025 టోర్నమెంటు ఎక్కడ జరిగింది? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి, ఓకేనా. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు మన వీడియోని చూస్తున్నారు. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ వీడియో చూస్తున్నారు, వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో వందలాది కామెంట్స్ మాత్రమే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పైనా పర్లేదు, సగం సమాధానం తెలిసినా పర్లేదు, ప్రాక్టీస్ అవుతుంది. రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి లేదా ఇదే క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్, ఓకేనా. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. అండ్ ఈరోజు క్విక్ రివిజన్ చేస్తే, సో బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఐఐటి రోపర్ మధ్య కుదిరిన ఒప్పందము సాంకేతికతకు సంబంధించి. అండ్ సరిహద్దు భద్రతకు రాడార్ డ్రోన్ల వినియోగం కోసం బిఎస్ఎఫ్, ఇస్రో సంయుక్త ప్రాజెక్టు. అండ్ జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్కు డిజిటల్ మౌలిక వసతుల కోసం టాటా కమ్యూనికేషన్స్ బాధ్యత తీసుకుంటుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ పిఎం ఈ డ్రైవ్లో భాగంగా. ఎన్వైర్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025 రిపోర్ట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. అంతరిక్ష శీతలాల తొలగింపులో కాస్మోస్ స్పేస్ ప్రకటన.
అండ్ ఆస్ట్రోసాట్ 10 సంవత్సరాలు ఆర్బిట్లో తన ప్రయాణాన్ని కొనసాగించిన ఒక ఉపగ్రహము మన భారతదేశానికి సంబంధించింది. అండ్ ఇథాంబ్యూటాల్ హైడ్రోక్లోరైడ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది యాంటీ డంపింగ్ డ్యూటీ దర్యాప్తు ప్రారంభంతో. అండ్ శాంటోరిని కొలంబో వాల్కనోస్ ఇటీవల ఒక పరిశోధనతో వార్తల్లోకి వచ్చినాయి మ్యాగ్మా స్ట్రెచ్కి సంబంధించి. అండ్ వాట్సాప్కు పోటీగా మన భారతదేశంలో అరైట్టే లేదా అరెట్టై. అండ్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి నూతన డైరెక్టర్గా ప్రముఖ మష్రూమ్ సైంటిస్ట్ కనాదాస్. అండ్ జార్జియా మెలోనీ తన ఆత్మకథను మన ముందుకు తీసుకొస్తున్నారు. భారతదేశంలో విడుదల కానున్న పుస్తకము సో ఐ యామ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ ముందు మాట రాసిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 మస్కట్స్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ మస్కట్స్ ఏ దేశాలు రిప్రజెంట్ చేస్తాయో అవే దేశాలు ఆతిథ్య దేశాలు. అండ్ అంతర్జాతీయ క్రికెట్కు క్రిస్ వోక్స్ వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు ఇంగ్లాండ్ క్రికెటర్. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్? మొదటిసారి ఈ టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఈ టోర్నీని భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? 2025 టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. అండ్ మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, అందులో నేను అప్లోడ్ చేస్తున్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి పీడిఎఫ్ని చదవండి, క్లాస్ వినండి, పీడిఎఫ్స్ చదవండి. ఎనఫ్. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.